అఖిల్ గారు అఖిల్ గారు ఏం చేస్తున్నారండి ఇక్కడ? రివ్యూలు చూస్తున్నాను బాబు. సినిమా రిలీజ్ అవ్వాలి ఇంకా రివ్యూ ఏంటి అప్పుడే? ట్రైలర్. ఓహో ఎస్. సరే అక్కడ రండి, ఎక్కడికి? ప్రమోషన్ చేయాలి. ఎవరు చేయాలి? ఏంటి బాబు ఏంటి? ఈ సినిమాకి హీరో ఎవరండి? నేనే. మరి ఎవరు చేయాలండి? నేనే. ఏం చేయాలండి? ప్రమోషన్. ఏం చేయాలండి? ప్రమోషన్. నవ్వుతే బాగుంటున్నారు, హ్యాపీ నవ్వుతూ ప్రమోషన్ చేసుకుందాం. ప్రమోషన్. ప్రమోషన్స్ ప్రమోషన్. ప్రమోషన్స్ ప్రమోషన్. ప్రమోషన్స్ ప్రమోషన్. కమాన్ రండి రండి. ఏమండి సార్ ఆగండి, నేను ఒకటి ఉన్నాను అక్కడ. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. ఇందాకే కలిసాం కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆయన మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను నేను. రిలాక్స్. సైకిల్ని కూడా టెస్ట్ చేసి పంపించి మైలేజ్ బాగుంది. ఏంటి సీను గారు? ఏంటి సీన్ కాదు సార్, గెటప్ సీన్. గెటప్ సీన్. సారీ, గెటప్ సీను గారు. ఎట్టా ఉన్నారు? బాగున్నాను సూపర్. నేను ఈరోజు యాంకర్గా చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. మీరు నన్ను ఇంకొకసారి సార్ అని పిలిచారనుకోండి, నేను వెళ్ళిపోతాను. లేకపోతే ఆ కిరీటం వేసుకుని కూర్చుంటాను అక్కడ. సరే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సీనియర్. హాయ్ బాబు. కాదండి కదా, నన్ను అరే వరే అన్నది ఓకే, కానీ సార్ అని దుబ్బకండి నన్ను. ఒకటి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇప్పుడు మనం అఖిల్ గారు సీను గారు నన్ను చెప్పండి సార్. శ్రీను అనండి నన్ను, హ్యాపీ. అఖిల్ అనండి, నేనే హ్యాపీ. వద్దు సార్, వద్దండి అండి. ఏమండి చెప్పండి. ఏమండి అయితేను ఎప్పుడు అంటే ఈ కళ్ళు ఎప్పుడు ఇలా చూడలేదు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇలా చూడలేదు? అంటే చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్కి ఇలా ఏ సైడ్? సో అంటే ట్విట్టర్లో కూడా చాలా చాలా అర్థమైంది. చాలా సాఫ్ట్గా అడుగుతున్నారు మా వాళ్ళు. అర్థమైంది. కొన్ని ట్వీట్లు చూస్తా ఉంటే ఇవాల్టి నుంచి ప్రమోషన్స్ షురు షురు. లెనిన్ ఇన్ ఫామ్. ఆయన క్రికెట్లోనూ ఫామే, ప్రమోషన్లో ఫామే. ఎంత సైలెంట్గా వేసేస్తున్నాడు నన్ను. అఖిల్ గారు చెప్పండి, ఈ సినిమాలో మామూలుగా సార్ నాకు ఎందుకు మిగతా కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. బ్యూటిఫుల్ అంటే గుర్తొచ్చిందండి, బ్యూటిఫుల్ భాగ్య గారిని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. భాగ్యశ్రీని భాగ్య అంటున్నావు? భాగ్య గారు అన్నాను, గారు అన్నాను కదండి. ఫ్రెండ్స్ అయిపోయారు మీరు. అయిపోయారు. భాగ్యశ్రీ అంటే మా పక్కనే. ఎస్, ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు డెఫినెట్గా ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్లో ఒక 10 మంది ఉంటారు. అవునండి. మనం ఎవ్రీ డే షూట్ చేసినప్పుడు ఎంతమంది ఉండేవారు? అంటే బేసిక్ చెప్పాలంటే ఇప్పుడు మా ఎలక్షన్లు పెట్టాలంటే మనం సెట్కి వచ్చి పెట్టుకో అక్కడే ఉన్నారు. 50 ఓట్లు అక్కడే దొరికేది. అక్కడే ఉన్నారు చాలా మంది. సో సచ్చే అంటే హ్యూజ్ ఇది, భారీ సెట్లు, అంతమంది ఆర్టిస్టులు, దాని మధ్య చేస్తూ ఉంటే రోజు పండగలా ఉండేది. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. అవునండి. అండ్ ఐ థింక్ కొంచెం లెంత్ అంటే షూటింగ్ లెంత్ ఎక్కువ ఉన్నా వి ఎంజాయ్డ్ ఎవ్రీ డే. కాదండి